హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు మనకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి. నిజంగా ఎవరైతే జాబ్ లేదని బాధపడుతూ ఉంటారో వీటికి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇంటర్ పాస్ అయితే 1017 ఉద్యోగాలు, అది మీరు 10th పాస్ అయితే 429 ఉద్యోగాలండి. ఓకేనా? సో మనకు ఇంటర్ వాళ్ళకు 25,000 రూపాయల జీతం, అదే 10th వాళ్ళకు 20,000 రూపాయల జీతం అండి. సో మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి 30 ఏళ్ళ వరకు, 18 నుంచి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఉంది. అదే 10th పాస్ అయిన వాళ్ళకు అప్లై చేయడానికి మినిమం 20 ఏళ్ళు, మ్యాక్సిమం 40 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకునేదానికి అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఎందుకు స్టార్టింగ్లో ఇవన్నీ చెప్పానంటే మీరు ఈ వీడియోని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. తప్పకుండా వీడియోని చూడండి, ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే మా కోసం మా ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కూడా మోటివేషన్ వస్తుంది. చేస్తారు కదా? కింద లైక్ బటన్ ఉంటుంది, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎవరు అంటే ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్. ఓకేనా? సో ఏంటంటే ఎయిర్పోర్టులు ఉంటాయి కదా, ఎయిర్పోర్టుల్లో గ్రౌండ్ స్టాఫ్, లోడర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ అయితే వీళ్ళు విడుదల చేశారండి. సో మనకు ఈ ఐజీఐ ఏవియేషన్ సర్వీస్ వాళ్ళు విడుదల చేసిన ఉద్యోగాలు ఏమేమి అంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, వీళ్ళకు ఇంటర్ అర్హత ఇచ్చారు క్వాలిఫికేషన్ అప్లై చేయడానికి ఈ జాబ్స్కి. సో మనకు 18 నుంచి 30 ఏళ్ళ వరకు ఇచ్చారు. 25,000 నుంచి 35,000 మధ్యలో శాలరీ వస్తుంది. 1017 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక లోడర్స్, ఇవి ఓన్లీ మగవాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్పారు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. మినిమం 20 ఏళ్ళు, 40 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 15,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ వస్తుంది. మొత్తం 429 పోస్టులు ఉన్నాయండి. క్లియర్ కదా? తప్పకుండా అనుభవం అవసరం లేదండి దీనికి. కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ మీకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ గురించి చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, సో ఇంటర్ పాస్ అవ్వాలి. లోడర్స్కి 10th క్లాస్ పాస్ అవ్వాలి. సో మనకు గ్రౌండ్ స్టాఫ్కి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై. అంటే నాన్న మా దగ్గర ఇంటర్ ఉందన్న, మాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చండి. అదే ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు అని చెప్పారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఆ పనులలో, మీకు శాలరీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అందుకే మనకు శాలరీ రేంజ్ ఇచ్చారు 25,000 నుంచి 35,000 అని చెప్పేసి. ఓకే. అలాగే ఎయిర్పోర్ట్ లోడర్స్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పారు కదా. సో వాళ్ళు మగవాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఎందుకు అనేది మీకు ముందు అర్థమవుతుంది. ఇకపోతే దీనికి ఏమన్నా సర్టిఫికేట్లు కావాలన్నా, ఎయిర్పోర్ట్లో పనిచేయాలి కాబట్టి సర్టిఫికేట్లు కావాలన్నా అంటే అన్ ఏవియేషన్ ఎయిర్లైన్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమో ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే మనకి ఏమీ అవసరం లేదబ్బా, మీకు ఓన్లీ ఇంటర్ 10th ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి, ఎటువంటి సర్టిఫికేట్లు డిప్లొమోలు ఇవన్నీ మేమేం అడగట్లేదు అంటున్నారు వాళ్ళు. అర్థమైందా? సో కేవలం 10th ఇంటరే అనమాట. ఇక గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి చూడండి. సో 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇది ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ 1017 ఉద్యోగాలు ఉన్నాయి కదా వాటికి. ఓకేనా? దెర్ ఈజ్ నో ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎనీ కేటగిరీ. మీకు అక్కడ వయసు చెప్పాను కదా నేను, అంతే. ప్రతి ఒక్కరికి ఆ వయసే ఉండాలి. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఏమీ ఉండవు అనమాట. అదే వయసు ఉండాలి అందరికీ. అయితే ఏం పని ఉంటుందన్న ఈ ఉద్యోగాల్లో చేరితే అంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అంటే, సో మనకు ఎయిర్పోర్టుల్లో మెయిన్లీ ప్యాసింజర్ చెకింగ్, ప్యాసింజర్స్ని చెక్ చేయడము, వాళ్ళ టికెట్లు చెక్ చేయడము, లగేజ్ అంటే ఎయిర్పోర్టుల్లో లగేజ్ ఒక మనిషికి ఇంతవరకే క్యారీ చేయాలి అని చెప్పి ఉంటుంది రూలు. సో అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటున్నారు. టికెట్ రిజర్వేషన్, బోర్డింగ్ అండ్ ఆల్ టెర్మినల్ ఫంక్షన్స్, ప్యాసింజర్ అండ్ ఎయిర్లైన్ సాటిస్ఫాక్షన్ ఆర్ కీ రిక్వైర్మెంట్స్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఇది రొటేషన్ బేసిస్ అయితే ఉంటుంది. సో మాకు బాగుంటుంది అన్నమాట వర్క్. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు అప్లై చేయొచ్చు. ఇక ఎయిర్పోర్ట్ లోడర్స్కి వచ్చేసరికి ఓన్లీ మగవాళ్ళు. ఎందుకు అంటే ఈ లోడర్స్ అనే వాళ్ళు ఏంటంటే బ్యాగేజ్, కార్గో లోడింగ్ చేయాలా, ఆఫ్ లోడింగ్ చేయాలి. అంటే మనకు ఎయిర్పోర్ట్ నుంచి లగేజ్ వస్తుంది కదా, అదంతా కూడా ఈ లోడర్స్ మోసుకొని రావాలి. కూలీలు అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కూలీ పని. సో బరువులు మొయ్యాలి కాబట్టి ఆడవాళ్ళు ఈ పని చేయలేరు కాబట్టి సో మగవాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. మీకు క్లియర్గా చెప్పేసాను నేను. ట్రోలీస్ దొబ్బుకొమ్మడము ఇలా ఉంటుంది పని, మొరట్టుగా ఉంటుంది. అందుకోసం సో దానికి మగవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక దీనికి ఎలా సెలెక్షన్ చేస్తారు? మీరు ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అయినా లేకపోతే లోడర్స్కి దేనికి అప్లై చేసుకున్నా మీకు జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, ఏవియేషన్ నాలెడ్జ్ అంటే ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు అన్నట్టు వస్తుందన్నమాట. 90 నిమిషాలు అంటే 1.5 గంట సేపు సమయం ఇస్తారు.
సో మనకు 100 మార్కులకైతే ఎగ్జామ్ ఉంటుంది. మనకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీకు తెలియదు అనుకో ఆన్సరు, మనకి ఏం మార్కులు రావన్నమాట. ఒకవేళ మీరు తప్పుగా పెట్టినా కూడా మీకు ఏం కట్ అవ్వవు మార్కులు. సో కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టి రావచ్చు. మీకు ఏం చదవాలో సిలబస్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. ఇక ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటుందని కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారండి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసి రండి. ఓకే, ఇంకా అయితే దీనికి అప్లై చేయాలంటే ఫీజు ఏమైనా ఉందా అంటే గ్రౌండ్ స్టాఫ్కి చూడండి, గ్రౌండ్ స్టాఫ్కి అప్లై చేయాలంటే 350 రూపాయలు ఫీజు. అదే లోడర్కి అప్లై చేయాలంటే 250 రూపాయలు ఫీజు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఫీజు. అంటే ఎస్సీ అన్నా మేము ఎస్టీ అన్నా మాకేమన్నా ఫీజు ఎగ్జామ్షన్ ఉందా అంటే లేదు, అందరూ అప్లై చేయాల్సిందే, అందరూ ఫీజు కట్టాల్సిందే. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు విశాఖపట్నం, చెన్నై, మదురై, హైదరాబాద్. అంటే మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ దగ్గర, అలాగే మన ఏపీ వాళ్ళకి కొంతమందికి హైదరాబాద్ దగ్గర వస్తుంది, ఇంకొంతమందికి విశాఖపట్నం దగ్గర వస్తుంది, కొంతమందికి చెన్నై కూడా దగ్గర వస్తుంది. ఈ పక్క రాయలసీమ సైడ్ ఉన్న వాళ్ళకి చెన్నై దగ్గర వస్తుంది అనమాట. కాబట్టి సెంటర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో అప్లై చేయాలండి. వీటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఎప్పటి వరకు తీసుకుంటారంటే సెప్టెంబర్ 21 వరకు తీసుకుంటారండి అప్లికేషన్స్. అర్థమైందా? సో సెప్టెంబర్ 21 వరకు తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేయండి, టైం ఉంది. సో రిటన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకైతే ఎంపిక చేస్తారు. అయితే గ్రౌండ్ స్టాఫ్కు మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అయితే లోడర్ ఉద్యోగాలు ఉంటాయి కదా, అంటే 10th పాస్తో వాళ్ళకి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఓన్లీ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు జాబ్ ఇస్తారనమాట. క్లియర్? సో కాబట్టి జాబ్ లేక బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి. మన madhujobs.com వెబ్సైట్లో మీకు క్లియర్గా వివరాలన్నీ తెలుగులో రాశాను, చదివి కూడా తెలుసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఎక్కువ మందికి షేర్ చేయండి. జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది అనమాట. మరొక మంచి జాబ్ బిట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.